శివాని, ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలమణి. ఈమె హ్యాండిక్యాప్డ్. ఇక్కడ ముందుకురా. అమ్మా అనిత. చూడండి దగ్గర అమ్మా, 2 కళ్ళు కనపడవు. మా ఇల్లు కొల్లగొట్టి మేము 7 ఉండాలి సార్. నైట్ చూడండి 7 ఉండాలి. ఈ కాలనీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉండేటువంటి ఈ కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్లో, జూబ్లీస్లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతిలా వీళ్ళంతా? ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే? ఏడు పెట్ట రాలేదు వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే, 3,000 రూపాయల పెన్షన్ వస్తే 3 6,000 రూపాయల్లో హత్య సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితులపైన కనికరం లేదా? ఎక్కడ ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు. ఒక్క రూము ఇది నిన్నమని వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. మేము కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని ఏంది ఇది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాము, మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళ పైసలతో 2 రూమ్లు వేసుకొని బతుకుతున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టినరో గారన్నా, మరి కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీళ్ళ మీద నా ప్రతాపము, వికలాంగుల మీదనా? ఇగో మీరు భయపడకండి, భగవంతుడు అంటూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళు ఇల్లు కూల్చలేదు, మేము సాయం చేసినాం. ఎక్కడ మరి దీని వెనకాల ఎవరు, ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూలగొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసినారో భగవంతుడు శిక్షిస్తాడు. ఒకటి మళ్ళీ మేము వస్తాం, 100కు 100% మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి, ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన, దళితుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలి, వాళ్ళకి యాజ్టీజ్గా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాలా. లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది.
మీరు కట్టియకపోతే మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ మేము వస్తాం, 100% మేము కట్టిస్తాం. రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళీ ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడనే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళపైన చేయడం అనేది ఉన్న ప్లేస్లో, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు 15-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించరండి అటువంటిది. ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కొల్లగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలి అవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇంతమంది చిన్న పిల్లలు. ఇప్పుడు ఈమె కూడా ఎక్కడో పడుకుంటా మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి కాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు, మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నా పేరు బొజ్జు నాయక్ సార్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్, బియ్యము, బట్టలు, కొనుక్కునే దుప్పట్లు, అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్స్ కూడా కట్టినాం, మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అయితే లేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే ఇది పద్ధతి కాదు. బిడ్డ కూడా బ్లైండ్. కట్టుకొని ఇల్లు పింఛింది నా బిడ్డవి, ఒకరు ఇంటికి వేసుకున్నారు, మీ 2 కట్టుకొని ఉండింటికి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొట్టే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము అట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు శినజీరో స్వామి మందిరాల బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా అమ్మవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, 1 కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు, నేను నా బిడ్డ ఇక్కడనే ఉండము సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడ ఉండాలి? కిరాయి ఇల్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము, ఏడు ఉంది. మీ నైట్ ఏడున్నా భయం ఉంది సార్.